గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఇవాళ ఫైనల్లీ స్టార్ట్ చేస్తాను. సో సాయంత్రం అయిపోయింది 5. సో ఇవాళ కొంచెం పని ఉన్నాను. సో అందుకే వాళ్ళు తెల్లారి నేను స్టార్ట్ చేయలేదు. సో ఇవాళ ఫైనల్లీ హోమ్ టూర్ అయిపోతున్నాను. సో చూద్దాం. ఇది మేడ. సరే, ఇటు నుంచి ఇక్కడ మేడ. సో ఇప్పుడు మీద నుంచి కిందకి వెళ్దాం. ఇది ట్యాంక్. ఎన్ని లీటర్లో తెలీదు కానీ ట్యాంక్. దాని సైడ్కి ఒక జాగా ఉంది. లోపల అంతా చెత్త. ఇప్పుడు ఇది ఒక ఇల్లు మీద. సో ఎంట్రీ కొట్టాక తలుపు, ఇదిగో ఒక మిర్రర్, ఇంకా ఇది టేబుల్, ఇదొకటి ఫోటో ఫ్రేమ్. ఫోటో ఫ్రేమ్, క్లాక్ బంద్ అయిపోయి, డబల్ బెడ్ మంచం, ఇంకా ఇదిగో షోకేస్, బ్యాగులు ఏటేటో ఉంటాయి లోన, 2 సోఫాలు, కూలర్ బాగుంది. సరే, తర్వాత ఇది ఒక స్టోర్ రూమ్ టైప్ ఇది. సో ఇదిగో ఇది డబ్బులు ఏరేట్ ఉన్నాయి. ఇవన్నీ తాళం వేస్తున్నాయి. ఇది ఏటేట్ ఉన్నాయి. సరే, పని చేస్తుందా. ఇక్కడ నుంచి విండో. సరే, ఎందుకైతే ఇప్పుడు ఒక్కసారి బయట నుంచి చూపించేస్తాను మొత్తం. ఇదిగో సరే, ఇది అయిపోయింది. తలిపేసారు. ఇది కొంచెం చెట్లు. ఇది చిమ్నీ టైప్. ఇది కిందకి వెళ్ళిన మెట్లు, మీదకి ఎక్కిన మెట్లు. గిన్నెలు తోసాక ఇక్కడ పెట్టేస్తాం ఎండడానికి. అరే బాబు, ఇదిగో కొన్ని చెట్లు ఉన్నాయి. అరే ఇది ఇంకొక స్టోర్ రూమ్ టైప్. ఇది ఇవేటో కాయిస్తున్నాయి, తెలీదు. కొప్పుని అలాంటివి. సరే, సో ఇది బాత్రూమ్. లాట్రిన్ ఎటుంది. డ్రైనేజ్ సిస్టమ్. ఇదంతా పెరట. ఇది తెలిసి చెట్టు. ఏంటి బాగా అన్నావు. సరే, నీకు తీయట్లే. ఇది ఒక చిన్న స్టోరేజ్. ఇక్కడ ఇది గిన్నెలు అవన్నీ. ఇది కావమ్మా, బాగున్నావు కదా. ఏమి ఇది వంటగది. అమ్మమ్మ ఇదేంటి? దీనికోసం చెప్పవా? దీనికోసం గ్రీన్ది ఇదేంటి? అల్మీరా అంట. దీంట్లో బట్టలు అన్నీ
ఇదిగో ఉన్నాయి కదా బట్టలు లేవా? మరి తీయడం అవ్వట్లేదు. ఇక్కడ ఉందా? ఏంటి బట్టలు తీసి నువ్వు చూపిస్తున్నాను. ఇదిగో చేప. సరే ఇక్కడ ఇవంతా ఏంటి దీంట్లో ఏంటి చెత్త? ఏంటి కనిపించట్లేదు. నానమ్మ వేటో తెలీదు. అవి నేను చూపించలేదు. ఇది అమ్మమ్మది యాత్ర, అమ్మమ్మ దుకాణాలు ఇవన్నీ. ఇది నానమ్మ దుకాణాలు. ఇది తీసాను అమ్మమ్మ ఖజానాలు కూడా. ఇది బియ్యం డ్రమ్, వాషింగ్ మిషన్. దీని పేరేంటి? ఏం మిషన్? బట్టలు కొట్టిన మిషన్. రామా మెషిన్. ఇదిగో ఫ్రిడ్జ్. ఎన్ని సంవత్సరాలు ఫ్రిడ్జ్ అమ్మమ్మ ఇది? 30 సంవత్సరాల ఫ్రిడ్జ్. 25. సరే ఉండు, మెల్లిమెల్లికి వెళ్తానా. ఇది ఒక బీరువా. ఇది వీళ్ళ సామాన్ లేదేదో ఎప్పుడు తాళం వేసి ఉంటుంది. ఇది ఎప్పటికి రాదు. తర్వాత ఇక్కడ ఒక పెద్ద గొడుగు, ఫ్యామిలీ గొడుగు. ఇక్కడ ఏటేటో ఉన్నాయి. ఇవి ఎప్పటికి ఇది ఏటో గ్లాస్ ఏదో అనేసుకున్నాను. నేనేటి కాదులే వెళ్ళి. సరే ఇది పూజ గది. ఇక్కడదైతే ఇదిగో ఇక్కడ తల మిర్రర్. ఎన్నిసార్లు తీయాలి? పీలుస్తుందా? వస్తున్నానమ్మా. తాత ఒకసారి ఆపండి. ఫోన్ ఇది. వస్తున్నాను ఉండు. సో ఇది ఇక్కడ అంటే నానమ్మ తల బెడ్. ఇది పడుకుంటుంది. సో ఇది పాత టీవీ. ఇదొకటి, ఇంకా ఇదొకటి. ఇప్పుడు కొత్తగా పెట్టించారు ఈ టీవీ. ఇంకా ఏసీ. ఇదొక బీరువా. ఇప్పటికి 2 బీరువాలు చూపించాను. ఇంకా ఇవంతా. తర్వాత అక్కడ అన్నీ ముందు బ్లాగ్లో పాత ఫోటోలు చూసి ఉంటారు. అన్నీ ఇక్కడి నుంచి బయలుదేరాయి. ఇదిగో ఇదిగో తాతగారు. ఇవంతా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం అయితే ఇంకా ఇది ఇక్కడ ఫోటోలు ఉన్నాయి. ఇక్కడ డబల్ బెడ్ మంచం. ఇక్కడ బ్యాగ్, సూట్ కేస్ తాతలది. ఇది మేము పట్టుకుని వచ్చింది. ఇది బియ్యం బస్తాలు. ఇక్కడ అంత కప్పుపోయినవి. ఇక్కడదైతే ఇప్పుడు ఇదిగో ఇన్వర్టర్ అంతా. ఇక్కడ ఒక సోఫా కూర్చోడానికి. ఇదొక బెడ్రూమ్. ఇక్కడ తాత పడుకుంటారు. ఫ్యాన్ ఉంది.
ఇదంతా ఖాళీ ఖుల్లా. ఇంకా మోటార్ నీళ్ళ కోసం. ఇంకా ఇదిగో మంచం సింగిల్ బెడ్ ఇది. గ్యాస్ పంట ఫుల్ ఉంది. ఇదిగో జోడీ స్టాండ్ ఇక్కడ ఒకటి, ఇంకా ఇక్కడ ఒకటి. సో ఇదిగో ఏసీ తల అవుట్. ఇది పక్కనే మేకలు చాలా. ఇక్కడ ఒక చెట్టు, పిల్లలు ఆడుకుంటున్నారు. నువ్వు ఏటి చేస్తున్నావా? వెళ్ళొద్దు ఏటు. క్రికెటా? సరే ఒక బాల్ చూసేద్దాం ఇప్పటికి. బ్యాట్ బాగుంది, బాల్ బాగుంది. వైడ్ వెళ్ళిపోయిందంట. సో ఇదేని ఇల్లు మీద నుంచి కింద దాకా. గాల్డెన్ రాక్. ఎప్పుడు వర్షం చూడకపోయినట్టుగా. వచ్చింది. ఇవాళ కిందకి చాలు. కలింతో ఇంకొక రోజు ఇంకా బ్లాగ్లా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్.